వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా బీపీ హై బ్లడ్ ప్రెషర్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే కనుక బీపీ బాగా పెరిగిపోతుందని చెప్తూ ఉంటారు. అవి ఏంటి, ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, ఇక బీపీని పూర్తిగా ఎలా తగ్గించుకోవచ్చు వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు, బీపీ హై బ్లడ్ ప్రెషర్ నిజంగానే ఇప్పుడు చాలా చిన్న వయసులోనే చూస్తూ ఉన్నాము. బీపీ వచ్చింది లేనిది అసలు ఎవరు అంటే ఇప్పుడు వెళ్ళి మాకు బీపీ చెక్ చేయండి అంటే చెక్ చేయించుకుంటే చాలామందికి ఉంటూ ఉంది. ఇంత అవేర్నెస్ వచ్చినా కానీ ఒక పర్టికులర్ ఏజ్ వచ్చింది బీపీ చెక్ చేయించుకుందాం అనే ఆలోచన చాలామందికి రావట్లేదు. ఒక ఏజ్ వచ్చింది, ఆ ఏజ్ వెళ్ళి బీపీ చెక్ చేయించుకోవాలంటే ఏముంటుంది డాక్టర్ గారు అది? సో జనరల్గా ఏంటంటే మీరు చెప్పిన ప్రాక్టికాలిటీ చెప్తాను. ఇప్పుడే ఇద్దరు పేషెంట్స్ని చూపించాను. ఇద్దరికి మోస్ట్లీ బిలో 30 years ఏజ్. ఇద్దరికి అబ్నార్మల్ బీపీ. కానీ ఆ న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఏంటంటే సార్ ఇప్పుడే వచ్చాం కదా సార్, దానివల్లే ఉంది అంటే ఒప్పుకోము, మైల్డ్గానే ఉంది కదా సార్. ఆ మైల్డ్ నంబరు 170/100. సో 10 నిమిషాలు కూర్చోపెట్టాను, అర్ధగంట కూర్చోపెట్టాను, మళ్ళీ చెక్ చేశాను, 150/100 తగ్గింది కదా సార్. సో ఈ యాక్సెప్టెన్స్ అనేది రావట్లేదు. దిస్ పర్సన్ చాలా చిన్న ఏజ్, నాకు తెలిసి 28 years అనుకుంటా. సో ఇది కేటగరైజేషన్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్లో స్టేజ్ 2 బ్లడ్ ప్రెషర్ కింద వస్తుంది. స్టేజ్ 1 కూడా కదా, స్టేజ్ 2కి వచ్చేస్తుంది. 150/100. సో అది తీవ్రతగా చూసుకుంటే ఇన్ స్టేజెస్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ స్టేజ్ 1, స్టేజ్ 2, ఇంకా దాని తర్వాత సివియర్ ఆర్ సీరియస్ బ్లడ్ ప్రెషర్ కింద మనం కన్సిడర్ చేయాలి. దాన్ని యాక్సెప్ట్ చేయలేనప్పుడు అనర్థాలకి గ్యారంటీగా దారితీస్తుంది. ఎందుకో బీపీ ఉంటే లక్షణాలు ఏం తెలియవు డాక్టర్ గారు. దాన్ని అందుకోసమే సైలెంట్ కిల్లర్ అంటాం. ఎందుకంటే అది బ్లడ్ ప్రెషర్ అనేది వేరియబుల్ కాంపనెంట్, టైంకి మారుతూ ఉంటుంది. కానీ రేంజ్లో ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. ఇదివరకు నేను చెప్పాను, నార్మల్ బ్లడ్ ప్రెషర్ రేంజ్ అంటే పైన ఉన్న నంబరు 120 నుంచి 90 వరకు అలౌడ్. అదే కింద భాగము 80 నుంచి 60 వరకు అలౌడ్. ఇది నార్మల్ రేంజ్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్. దీనికన్నా ఎక్కువగా ఉంటే, అది కూడా సస్టైన్డ్గా ఎక్కువగా ఉంటే ఇది అబ్నార్మల్ బ్లడ్ ప్రెషర్. దీంట్లో వివిధ రకాల కేటగిరీస్ ఉన్నాయి. ఎప్పుడైనా ఒకసారి 120 ఉంది, 120/80 ఉంది, మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత చూస్తే 150/100 ఉంటే, సో ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఎలిమెంట్ ఆఫ్ డౌట్ వచ్చింది. సో ఇక్కడ ఏంటి, ఈ 150/100 ఉన్నది మనం ఎక్సర్సైజ్ చేసిన తర్వాత వచ్చిందా, కాఫీలు టీలు తాగిన తర్వాత వచ్చిందా, సరిగ్గా నిద్ర లేకుండా ఉన్నందుకు వచ్చిందా, ఏ కారణంగా వచ్చింది, అండ్ ఇది ఓన్లీ 1 ఇన్సిడెంట్సా, రెగ్యులర్గానే బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుందా. సో క్యుములేటివ్గా ఒక మీన్ వాల్యూ తీసుకొని యావరేజ్గా ఎంత ఉంటుంది అనేది ఇంపార్టెంట్. ఓవరాల్ ఒక 24-hour పీరియడ్లో ఇది ఎక్కువ శాతం అబ్నార్మల్ రికార్డింగ్కే కనిపిస్తుందా, లేదు నార్మల్లో ఉండి అప్పుడప్పుడు పెరుగుతుందా, అది కూడా ఇలాంటి యాక్టివిటీ చేసినప్పుడే పెరుగుతుందా అనేది ఇంపార్టెంట్. అలా ఉన్నప్పుడు దెన్ ఇట్ ఈస్ ఎ నార్మల్ ఫ్లక్చువేషన్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్. వేరియేషన్స్ అనేవి ఉంటాయి. దీన్ని ఫిజియలాజికల్ రెస్పాన్స్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ అంటాం. అంటే ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు బ్లడ్ ప్రెషర్ పెరగాలి, కోపం వచ్చినప్పుడు బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది, స్ట్రెస్ వచ్చినప్పుడు బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది. ఇది టెంపరీ ఫినామినా. ఎప్పుడైతే పర్మనెంట్గా మనం ఏం యాక్టివిటీ చేయకుండా పెరుగుతుందంటే అది అబ్నార్మల్. దానికే అంబులేటరీ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ అనేది చేస్తాం. జనరల్గా 24 గంటలు బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ అనేది జరుగుద్ది. ఈ జరగడంలో ఎంత వేరియేషన్స్ ఉన్నాయని గమనిస్తాం, దీని మీన్ యావరేజ్ ఎంత వస్తుందో చూస్తాం, దాని ప్రకారం ఏం చేయాలనేది నిర్ధారిస్తాం. అలాగే ఇలాంటివి కేటగరైజ్ చేసినప్పుడు ఈయనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, బ్లడ్ ప్రెషర్ వచ్చేదానికి ఛాన్సెస్ ఏమున్నాయి,
డయాబెటీస్ రిస్క్ ఫ్యాక్టర్, హై కొలెస్ట్రాల్ రిస్క్ ఫ్యాక్టర్, ఫ్యామిలీ పరంగా ఉన్న డిసీజెస్, కొన్ని హార్ట్ కండిషన్స్, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని ఇతనికి మెడిసిన్ ఇవ్వాలా లేదా అనేది నిర్ధారణ జరుగుద్ది. ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఏదైనా కొన్ని ఫుడ్స్ ఉంటాయి ఇవి బీపీని పెంచుతాయి అంటే ఏముంటాయి? సో అందరికీ తెలిసిన విషయం సాల్ట్. సోడియం అనేది ఎక్కువగా ఉంటే బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది. సో దీన్ని అవాయిడ్ చేయడం చాలా కష్టమైపోతుంది, పర్టికులర్గా ఆవకాయ సీజన్. నాన్ వెజిటేరియన్స్ ఎక్కువగా తినేవాళ్ళు, ఆయిల్ పదార్థాలు ఎక్కువగా తినేవాళ్ళు, మసాలా ఫుడ్స్ ఎక్కువగా తినేవాళ్ళు, స్టోర్డ్ ఐటమ్స్ అంటే బేకరీలో బేక్ చేసిన ఐటమ్స్ ఎక్కువగా తినేవాళ్ళు, కాటన్ ప్యాక్స్లో వచ్చే ఫుడ్స్, వీటిలన్నింటిలో కూడా సాల్ట్ ఎక్కువగా ఉంటుంది. డెఫినెట్గా వీళ్ళు ఇది గమనించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, అది నెంబర్ 1 కింద చూసుకోవాలి. తర్వాత నేను ఇదివరకు చెప్పినట్టే ఫ్యాట్ ఫుడ్స్, హై ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ వల్ల బ్లడ్ వెజల్ థిక్నెస్ పెరుగుద్ది కాబట్టి కొలెస్ట్రాల్ కారణంగా బ్లడ్ ప్రెషర్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో ఇలాంటివి కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. తర్వాత అలవాట్లు, ఈ అలవాట్లలో స్మోక్, ఆల్కహాల్, ఈ రెండిటికి కూడా బ్లడ్ ప్రెషర్ పెంచే తత్వం ఈదర్ కెమికల్ ఫార్ములేషన్లో కానీ దాని బాడీలీ ఎఫెక్ట్స్లో కానీ ఉంటుంది. సో వీటి కారణంగా కూడా మనకి ఈ ఎఫెక్ట్ కనిపించేదానికి ఆస్కారం ఉంది. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ డైలీ యాక్టివిటీస్లో గమనించుకుంటే చాలామందికి ఇది రొటీన్. సిగరెట్, ఆల్కహాల్, బిర్యానీ ప్యాకెట్ ఆర్ హై సాల్ట్ కంటెంట్ ఉండేవి కన్జ్యూమ్ చేయడం అనేది. బిర్యానీ కూడా మరి దాంట్లో మసాలా ఉంది, ఆయిల్ ఉంది, సాల్ట్ ఉంది. ఇవన్నీ కూడా క్యుములేటివ్గా వెరీ బ్యాడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే. సో న్యాచురల్లీ బాడీ మీద ఎఫెక్ట్ చేస్తుంది. ఎప్పుడో ఒకసారి తిన్నామంటే అట్లా కాదు, వారానికి 3 సార్లు తిన్నామంటే గ్యారంటీగా ఈ బాడీ ఎఫెక్ట్స్ అనేవి మనకు కనపడడం ఖాయం. తర్వాత ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం ఈదర్ బికాస్ ఆఫ్ స్ట్రెస్, వర్క్ రిలేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యాక్టివిటీ అనేది జీరో. దాని కారణంగా కూడా ఈ తిన్న బిర్యానీ ఏమవుతుంది, ఊబకాయానికి దారితీస్తుంది. ఎవరికైతే ఊబకాయం వస్తుందో వాళ్ళల్లో ఫ్యాట్ కంటెంట్ పెరుగుతుంది, మళ్ళీ అది కూడా దారి తీసేది బ్లడ్ ప్రెషర్కే. కాబట్టి ఇవన్నీ మనం చాలా మటుకు గమనించుకోవాల్సిన విషయాలు. బిగ్ బెల్లీ, ఓన్లీ బాడీ సన్నగా ఉండి బిగ్ బెల్లీ ఉంటే కూడా బీపీ వచ్చే అవకాశం ఉంటుందా? డెఫినెట్లీ. బిగ్ బెల్లీ అంటే అక్కడ వచ్చేది ఫ్యాటే కాబట్టి మీ రక్తంలో కూడా ఫ్యాట్ ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత మీరు అన్నట్టు చాలా ఇంపార్టెంట్ టాపిక్ తీశారు. బిగ్ బెల్లీ వల్ల ఈ మధ్యకాలంలో చాలా లైమ్లైట్లోకి వచ్చే హెల్త్ రిలేటెడ్ ఇష్యూ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. సో ఇక్కడ స్లీప్ డిస్టర్బెన్స్కి దారితీసే విధంగా ఈ బిగ్ బెల్లీ కారణంగా వస్తుంది కాబట్టి అది కూడా హార్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి బ్లడ్ ప్రెషర్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అసలు ఈ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడం చాలా టఫ్ జాబ్గా ఉంటుంది డాక్టర్ గారు. అంటే ఇక్కడ కన్సంప్షన్ ఆఫ్ ఫుడ్ అనేది అబ్నార్మల్ టైమింగ్స్లో అబ్నార్మల్ అమౌంట్స్ తీసుకుంటున్నాం. ఇది రేషనలైజ్డ్ థింకింగ్గా చూస్తే ఇన్ జనరల్ పబ్లిక్లో ఏం చేస్తున్నారంటే నైట్ కన్సంప్షన్ ఆఫ్ ఫుడ్ ఎక్కువగా ఉంటుంది, మార్నింగ్ కన్సంప్షన్ ఆఫ్ ఫుడ్ తక్కువగా ఉంటుంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ యూటిలైజేషన్ ఆఫ్ క్యాలరీస్ బాడీలో మనం మాట్లాడుకుంటే మార్నింగ్ టు ఈవినింగ్ యాక్టివిటీ చేస్తాం, నైట్ నుంచి మార్నింగ్ వరకు పడుకుంటాం. సో రెస్టింగ్ పీరియడ్లో ఎక్కువగా క్యాలరీస్ తింటున్నాము, ఏదైతే యాక్టివిటీ ఉందో అక్కడ తక్కువగా ఫుడ్ తీసుకుంటున్నాము. సో ఐడియల్ రికమెండేషన్ ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బాగా ఎక్కువగా తీసుకోవాలి, నైట్ డిన్నర్ ఎర్లీగా తీసుకోవాలి, చాలా తక్కువగా తీసుకోవాలి. ఇలా చేస్తే ఆ బెల్లీ ఫ్యాట్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఇప్పుడు బీపీకి నడకకి అసలు ఏం సంబంధం ఉంటుంది? బీపీ ఉన్న వాళ్ళు నడిస్తే కనుక బీపీ కంట్రోల్లో ఉంటుందని చెప్తూ ఉంటారు. సో ఇక్కడ సింపుల్ ఫ్యాక్ట్ అండి, ఇన్ జనరల్ నడిచిన వాళ్ళల్లో ఎవరైతే ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తారో స్లీప్ బెటర్గా ఉంటుందని గమనించారు. ఇది సైంటిఫిక్ డేటా. ఈ వాకింగ్ చేసిన వాళ్ళల్లో సర్క్యులేషన్ బెటర్గా ఉంటుందని గమనించారు. తర్వాత ఈ సర్క్యులేషన్ బెటర్గా ఉంటే అవయాల్లో ఉన్న టాక్సిక్ మెటీరియల్ మొత్తం క్లియర్ అవుద్ది, ఫ్యాట్ కరుగుద్ది,
ఎనర్జీ ఎక్స్పెండిచర్ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ ఎఫెక్టివ్గా కొలెస్ట్రాల్ కూడా తగ్గుద్ది. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుంది, నిద్ర కారణంగా బ్లడ్ ప్రెషర్ రెగ్యులేషన్ బెటర్ అవుతుంది. ఎందుకంటే బ్రెయిన్లో ఏవైతే హార్మోనల్ రెగ్యులేషన్స్ అవుతాయో అవన్నీ బెటర్ అయిపోతాయి. అలాగే ఈ రక్తనాళాల్లో ఏదైతే కొలెస్ట్రాల్ డిపాజిట్స్ వల్ల బ్లడ్ ప్రెషర్ వస్తుంది అంటారో అది కూడా క్లీన్ అయిపోతా ఉంది. తర్వాత నేను ఇదివరకు చెప్పినట్టు బెల్లీ ఫ్యాట్ డెవలప్ అవ్వడానికి తక్కువ, ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళలో బెల్లీ ఫ్యాట్ డెవలప్ అవ్వడానికి తక్కువ, అలా బ్లడ్ ప్రెషర్ని మళ్ళీ రెగ్యులేట్ చేయడం జరుగుద్ది. సో ఇన్ని విధాలా మనం చేస్తున్నాం కాబట్టి ఎఫెక్టివ్గా వెయిట్ మెయింటెనెన్స్కి పనికొస్తుంది. కాబట్టి వెయిట్ ద్వారా మనకి బ్లడ్ ప్రెషర్ రెగ్యులేట్ అవుతుంది. ఓకే డాక్టర్ గారు, ఎంత బ్లడ్ ప్రెషర్ పెరిగితే, ఎంత హై బీపీ వస్తే హార్ట్ మీద ప్రభావం చూపిస్తుంది అది? ఎనీథింగ్ అబౌవ్ 140/90 సస్టైన్డ్గా ఎక్కువ ఉంటే అది హార్ట్ మీద ప్రభావం చూపిస్తున్నట్టే. హార్టే కాదు, వైటల్ ఆర్గన్స్, బ్రెయిన్, ఐస్, హార్ట్, కిడ్నీ వీటి మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అండ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ కాంప్లికేషన్స్ కూడా వీటిల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకోసం ఇలాంటి వైటల్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి అర్లీగా దీన్ని నివారించుకోవడం అండ్ యాక్సెప్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా. నివారించుకోవడం అనేది లేదు కదా డాక్టర్, యాక్సెప్ట్ చేయాలి కదా, యాక్సెప్ట్ చేస్తేనే నివారించుకోవచ్చు ఫస్ట్. సో యాక్సెప్ట్ చేయడం అనేది చాలా తక్కువగా గమనిస్తున్నాను నా ప్రాక్టీస్లో. సో అది యాక్సెప్టెన్స్ లెవెల్కి రావాలి అంటే అవేర్నెస్ పెరగాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూసే సోషల్ మీడియాలో వచ్చే అనర్థాలు, ఏదైతే హెల్దీగా ఉండి సడన్గా ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయిందని చెప్పడంలో చాలా మటుకు బ్లడ్ ప్రెషర్కి రిలేటెడ్ ఇన్స్టెన్సెసే ఉంటాయి. హై బ్లడ్ ప్రెషర్ వల్ల బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ అటాక్ చాలా ఫ్రీక్వెంట్గా గమనిస్తాము. అందుకోసం అలాంటివి రాకుండా నివారించుకోవడం చాలా ఇంపార్టెంట్. డాక్టర్ గారు, అంటే ఎంత ఫ్రీక్వెంట్గా మనం బ్లడ్ ప్రెషర్ టెస్ట్లు అనేవి చేయించుకోవాలి? అంటే లేదు, వెళ్ళారు చెక్ చేయించుకున్నారు, లేదు అంటే మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలి? పూర్తిగా లేదు అంటే ఓకే, వన్స్ ఇన్ 3 months, వన్స్ ఇన్ 4 months చెక్ చేసుకోవడం ప్రాబ్లం లేదు. లేదు అబ్నార్మల్ కనిపించింది కానీ సిచ్యువేషనల్గా అబ్నార్మల్ అయి ఉండొచ్చు అనే డౌట్ ఉన్నప్పుడు ఆ వీక్లోనే చెక్ చేసుకోవాలి. ఓకే, ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. అయితే దీనికి పర్మనెంట్ సొల్యూషను ఇప్పుడు డయాబెటీస్కి, ఒబిసిటీకి ఒక ఇంజెక్షన్ తీసుకుంటే తగ్గిపోద్ది అన్నట్లు బీపీకి అట్లా పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఏముండదా? అంటే బీపీ అనేది కూడా ఒక లైఫ్ స్టైల్ డిజీజ్. వీటిలన్నిటికీ ముడిపోన్న ఒకే ఒక థింగ్ ఊబకాయం. ఆ ఊబకాయాన్ని నివారించుకుంటే బ్లడ్ ప్రెషర్ కూడా బెటర్ అవుతుంది. బ్లడ్ ప్రెషర్ అంటే మీ ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో బీపీ వచ్చింది వాళ్ళకి మళ్ళీ తగ్గిపోయింది, మందులు వాడట్లేదు అనే పేషెంట్ ఎవరైనా ఉన్నారా? ఎస్, చాలా ఫ్రీక్వెంట్గా ఇది కూడా జరగడం జరుగుతుంది. ఎందుకంటే స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్, అది ఫైనాన్షియల్ అవ్వచ్చు, పర్సనల్ అవ్వచ్చు, వివిధ రకాలుగా ప్రజెంట్ అవుతుంది. కాబట్టి ఆ సిచ్యువేషన్స్లో బ్లడ్ ప్రెషర్ పెరగడం గమనించాము. తర్వాత ఆ సిచ్యువేషన్స్ మారినప్పుడు ఆటోమేటిక్గా రిక్వైర్మెంట్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ తగ్గిపోవడం కూడా గమనించాము. అందుకోసం చెప్తున్నాను కదా, యాక్సెప్టెన్స్ అనేది ఇంపార్టెంట్. మీకు అవసరం ఉందా లేదా అనేది డాక్టర్ గారు నిర్ణయిస్తారు. మనమే నిర్ణయించుకొని ఇంట్లో కూర్చున్న దానివల్ల అనర్థాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి బీపీ కెన్ ఆల్సో బీ ఎ టెంపరీ ఫినామినా ఇన్ సర్టన్ సిచ్యువేషన్స్. అది అనలిటికల్గా ఎక్స్పర్ట్ ద్వారా తెలుసుకోవడం బెటర్ రాదర్ దెన్ మన స్వతహాగా డెసిషన్స్ తీసుకోవడం మంచిది కాదు. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. చాలామంది కూడా మీరు అన్నట్లుగానే బీపీ ఉంది అని యాక్సెప్ట్ చేయరు, అసలు టెస్ట్ చేసుకోవడానికి కూడా సుముఖత చూపించరు, ఇష్టపడరు, ఉందేమోనని తెలుస్తుంది మనని. బీపీ అనేది ఎలాంటి లక్షణాలు లేకుండా ఉంటుంది కాబట్టి చాలా పెద్ద ఘోరాలే జరిగిపోయిన తర్వాత అప్పుడు బీపీ అని నిర్ధారణ అవుతుంది. సో యంగేజ్లో ఒక 25 years వచ్చింది, ఒకసారి బీపీ మానిటరింగ్, డయాబెటీస్ గురించి టెస్టులు చేయించుకోవడం చాలా మంచిది. లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి మన లైఫ్ స్టైల్ చాలా చేంజ్ అవ్వడం వల్ల వస్తూ ఉన్నాయి కాబట్టి వీటి గురించి మనకు అవగాహన అనేది చాలా ముఖ్యం. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.